ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రక్షలు కావాలంటే ఉన్న దారి ఒక్కటే, ఆ రాక్షసి సుందరిని అడగటమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అంతకంటే ఆప్షన్ లేదు. అన్నిటినీ పక్కన పెట్టి నా సరోగసి స్వర్ణని ఇక్కడే ఉండేలా చేయాలంటే నేను మనసుని చంపుకొనైనా సుందరిని డబ్బు అడగాలి. రండి మేడం, చెప్పండి మేడం. నాకు 5 lakhs కావాలి. కార్తిక్కి ఇచ్చి పంపించాడనుకుంటా. 5 lakhsా? దేనికి మేడం? అవసరం ఉండబట్టే కదా అడిగింది. అదే మేడం, ఆ అవసరం ఏంటో నాకు తెలియాలి అంటున్నాను. నీకు తెలియాల్సిన అవసరం లేదు. నాకు డబ్బు అవసరం ఉంది, అది తెలిస్తే చాలు. కష్టం మేడం, అవసరం తెలియకుండా అనవసరంగా డబ్బులు ఇవ్వలేను. సుందరి మేడం, మేడం అంటున్నాను అంటే అది నా సంస్కారం. ఈ మేడంకి నువ్వు అలవాటు పడిపోయి నీ మాటలో నీ బిహేవియర్లో తేడా వచ్చేస్తే ఎలా మేడం? నన్ను మేడం అని పిలవాలని నేనే రోజు మిమ్మల్ని కోరుకోలేదను మేడం. నేను మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చాను, ఏనాడు అగౌరవపరచలేదే. ఇప్పుడు నేను డబ్బు అవసరం ఉండి అడిగితే ఇవ్వకపోవడం అగౌరవపరిచినట్టు కాదా? కాదు మేడం, ఇలా అడగడం నా ధర్మం, నా బాధ్యత. బాధ్యత అంటే అర్థం తెలిస్తే నువ్వు నేను అడగగానే డబ్బిచ్చేదానివే కానీ ఇలా వాదం చేసేదానివి కాదు. చూడండి అను మేడం, నేను దారాదత్తంగా ఇవ్వడానికి ఇదేం నా ఆస్తి కాదు, రాజేశ్వరమ్మ గారి ఆస్తి. ఇక నుంచి లెక్కలు రాయకుండా, అకౌంట్స్ చెక్ చేయకుండా సింగిల్ పైసా కూడా ఎవరికి ఇచ్చేది ఉండదు.